అయ్యో! అప్పుల బాధతో రైతు బలవన్ మరణం. సరే ఇక ఈ కథ ఇట్లా ఉంచు. ఇప్పుడు బట్టలిప్పి కొడితే తప్ప ఇందిరమ్మ గొప్పతనం అర్థం కాదు. ఎవరంటున్నారు? రేవంతమయ్య అంటుండు ఈ మాట. జై బాబు జై సంవిధాన సభలో నోరు వారేసుకున్న రేవంత. ఓ అమ్మా, అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్చవద్దన్న వారిపై తిట్ల పురాణం. 60,000 కొలువులపై లెక్క తప్పితే కాళ్ళు పట్టుకుంటానంటూ వ్యాఖ్య. అరే గాడ ఫోన్ ఉంటే ఒక కోళ్ళగా ఫోన్ చేద్దాము. ఇప్పుడు 60,000 కొలువులు నేను ఇచ్చినా అని ఈయన చెప్తుండు. ఎవరు? ముఖ్యమంత్రి. ఇక మరి బీఆర్ఎస్ కోళ్ళేమో లేదు 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 అవన్నీ కేసీరావయ్య అయావనే జరిగింది కథ. కేసీరావయ్య అయావనే జరిగింది. ఆ నోటిఫికేషన్లు ఇచ్చినాక వీళ్ళు ఏదో ఇప్పుడు ఇస్తారంట లేచినాక వీళ్ళు వచ్చి పోయబెట్టినట్టుగా ఉంది కథ అని ఇప్పుడు వాళ్ళు అంటున్నారు. ఒక్కసారి ఒక కోళ్ళగా లైన్లో తీసుకుందాం. ఏమంటాడు, ఏంది, ఏం కథ? హలో, ఓ పిల్లగా, ఎక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నావు? నీ ఊరేందో, నీ పేరు చెప్పు జరమ్మా ఏంటని ప్రేక్షకులకు. ఎందుకంటే నువ్వు లైవ్లో ఉన్నావు పిల్లగో, మర్చిపోతున్నా నేను. మాది వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గము, జాపర్పల్లి విలేజ్, పరిగి మండలం. తాత మరి ఒక ముచ్చట. ఓ తాత, నిన్న పెద్ద మనిషి రేవంతమయ్య ఏమో అన్నాడట, బట్టలు ఇప్పి కొడితే తప్ప ఇందిరమ్మ గొప్పతనం అర్థం కాదు అని అన్నాడట. పెద్ద మనిషికి ఈ మాట అనొచ్చునా? మరి బీఆర్ఎస్ కోలియాగలు నమస్తే తెలంగాణ రాసుకొచ్చినాయి. ఇక మరి ముఖ్యమంత్రి నోట ఈ మాట ఎట్టొస్తుంది? జై బాబు జై సంవిధాన సభలో నోరు వారేసుకున్నా రేవంత్, నోరు వారేసుకున్నా అని కోలియాగ లేఖలు కొడుతున్నాయి. ఏం చెప్తా వాటికి? ఇప్పుడు రేవంత్ అన్నకి ఏమున్న తాత అంటే, ఇంత వాళ్ళేమో పని చేయకపోయేది, రాష్ట్రాన్ని మొత్తం అప్పుల పాలు చేసి దివానా తీసిరి, దివాలా కోరి తెలంగాణ చేసిరి. మేము అప్పులు కట్టుకుంటా సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంటే ఇంకా వాళ్ళు ఉల్టా మాట్లాడుతుంటే అన్న కోపం వచ్చినట్టున్నది. ఇప్పుడు నీకు మా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఎవరు ఏ పార్టీ చేయని పనులు చేస్తున్నది రేవంత్ రెడ్డి గారి సర్కార్, కాంగ్రెస్ గవర్నమెంట్, ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే మీరు చూడండి, 16 నెలల్లో గవర్నమెంట్ వచ్చి 16 నెలలు అయింది. ఊళ్ళ సంక్షేమ కార్యక్రమాలు, విపరీతమైన సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడేటివి. రెండు మాటల రైతు భరోసా ఎగ్గొచ్చిరట, రుణమాఫీ కూడా అందరికి కాలేదట. ఏది పిల్లగా, ఇప్పుడు రైతు బంధు ఏం ఎగ్గొట్టలేరు. ఇప్పుడు కేసీఆర్ ఏమో ఏం చేసిండు తాత అంటే, అప్పు తెచ్చి 8,000 కోట్ల అప్పు తెచ్చి ఉన్నోనికి లేనోనికి అందరికి ఇచ్చిండు. అదేంది, గుట్టలు, చెట్లకు, ఫ్లాట్లకు, రోడ్లకు అందరికి రైతు బంధు చేసిండు అప్పు తెచ్చి. ఇప్పుడు రేవంత్ అన్న సర్కార్ ఏం చేసిందంటే, ప్లాట్లు చేసుకునేటోళ్లకు, ప్లాట్లు చేసిన వాళ్ళకి ఇయ్యలే, రోడ్లు పోయిన వాళ్ళకి ఇయ్యలే. వ్యవసాయ రైతులు ఎవ్వరు చేసుకుంటే ఎంత భూమి 50 ఎకరాలు వ్యవసాయం చేసే రైతుకు మొత్తం ఇచ్చిండు. మళ్ళా 1000 పెంచి ఇచ్చిండు. సన్న బియ్యం ఇయ్యవట్టే, రేషన్ కార్డులు ఇయ్యవట్టే, ఇందిరమ్మ ఇండ్లు ఇయ్యవట్టే, 200 యూనిట్లు తెలంగాణ రాష్ట్రంలో 90% 200 యూనిట్లు కరెంటు ఉపయోగపడే రైతులకు మొత్తం మేలైపోయిన కరెంటు బిల్లు. అయితే మహిళలకు ఇటు రోడ్ల మీద యాక్సిడెంట్లు పడిపోయినాయి తాత. పోయి మహిళలంతా విక్కిరి ఊళ్ళని బోర్ల పడి ఆటోలలో పోయి ఊరు గ్రామ ప్రాంతాల్లో ఉన్నారు. ఆడో యాక్సిడెంట్, ఈడో యాక్సిడెంట్ రోజు పేపర్ చూస్తుంటుంది. ఇప్పుడు మహిళలు అంతా ప్రశాంతంగా బస్సులు ఎక్కిపోతున్నారు. మహిళలకు పెట్రోల్ బంకులు పెట్టిస్తున్నాడు, మహిళలకు ఓటాలు పెట్టిస్తున్నారు, మహిళలకు అదేది మన డ్వాక్రా సంఘాలకు ఒకరొకరికి 20 లక్షలు 30 లక్షలు బ్యాంకు లోన్లు ఇస్తున్నారు. అన్ని ఊళ్ళల్లో గ్రామ ప్రాంతాలలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక అన్ని మంచిగా జరుగుతున్నారు తాత.
తాత మరి ఇప్పుడు బీఆర్ఎస్ కోయిలాలు ఏమంటున్నాయి అంటే ఇక నిన్న కేసీరావయ్యకు పానం బాగాలేక దవాఖాన పడుకుంటే కూడా కొన్ని కోయిలాగలు పోయి మందలిచ్చి ఇక మాట మిగే మాట ఇక ఇదే మాట కూడా అన్నిటికీ గుసగుస బయటకు వస్తుంది. మరి కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక మార్పు అంటే ఇప్పుడు అదేంది టీజీని టీఎస్ చేసింది మార్పా, లేకపోతే కాకతీయ తోరణాన్ని మార్చింది మార్పా, లేకపోతే ఈ అన్నపూర్ణ క్యాంటీన్లను ఏదో మారుస్తున్నారట, మళ్ళీ ఇదేంది కథ? అన్నపూర్ణ క్యాంటీన్ అని మళ్ళీ ఇంకేం పేరు పెడతామనుకుంటారు, ఇందిరమ్మ క్యాంటీన్లు అట. ఇదెక్కడి కథ, ఇదెక్కడి మార్పు, ఇదెక్కడి వ్యవహారము? మళ్ళీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి మళ్ళీ ఇంకేదో మీరు అంటే మీరు తెలంగాణ తల్లిని కూడా మార్చిరట. మరి ఇదంతా మార్పు అంటే ఇదేనా మార్పు తెలంగాణలో అనేది కూడా ఇప్పుడు బీఆర్ఎస్ కోయిలాగా లెంకలు కొడుతున్నాయి తాత. ఇప్పుడు తాత ఊళ్ళల్లా పేదోళ్లకు ప్రతి నియోజకవర్గానికి ఇల్లు లేనోళ్లకు 3,500 మందికి 5 లక్షలు ఇస్తున్నారు. అదొక మార్పు కదా తాత? మార్పా కాదా మీరు చెప్పండి. వీళ్ళు 10 సంవత్సరాలు కేసీఆర్ ఏం చెప్పిందంటే 10 సంవత్సరాల కింద కాంగ్రెస్ వాళ్ళు ఏంది ఉత్తగా ఇండ్లు ఇస్తున్నారు, నేను పెద్ద అల్లుడు తేవాలనుకున్నాలే, బిడ్డ తేవాలనుకున్నాలే, మేకనాడ కట్టేయాలి, కోన్నాడ కట్టేయాలి అని చెప్పాడు. గ్రామ ప్రాంతంలో ఒక్కరికి ఇల్లు లేదు. ఇప్పుడు ఒక్క ఇంటికి 5 లక్షల రూపాయలు పేదోడు తాత సంవత్సరానికి 10,000 పోపు చేసినా 4 సంవత్సరాలు వాడు 10,000 దత్త చేసినా 5 లక్షలు దత్తగా అవుతాత. 5 లక్షలు ఇస్తున్నారు పేదోడికి. 200 యూనిట్లు ఒక్కొక్కరు ఆడపిల్లలు మగపిల్లలు తాగి తిరిగితే కరెంట్ వాళ్ళు వచ్చి వెళ్ళిపోవాలి కట్ చేస్తారు. అమ్మా నువ్వు కరెంట్ బిల్ కట్టలేవు అంటాను. 2 యూనిట్లు కట్టేటోళ్ళు ఆ కరెంట్ బిల్ అడగకుండా అది మార్పు కదా తాత? రేషన్ కార్డు లేని వాళ్ళకు రేషన్ కార్డులు అందరికి ఎంత మంది అప్లికేషన్, వాళ్ళు 10 సంవత్సరాలు రేషన్ కార్డులు ఒక దిక్కు చూడలే తాత. రేషన్ కార్డులు ఇచ్చి మళ్ళా సన్నబియ్యం ఇస్తున్నారు తాత. పంచిరా అంటే ఇప్పుడు రేషన్ కార్డులు అప్పుడే పంచిరా తెలంగాణలో? పంచు కాదు, ఎవరు అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళకి ఇచ్చుడే. రేవంత్ రెడ్డి సర్కారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ మంత్రి వాళ్ళు ఎవరు అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళకి ఇచ్చుడు, సన్న బియ్యం ఇచ్చుడు, 6 కిలోలు ఇచ్చుడు తాత. మరి గిదేందే 60,000 వస్తున్నా తాత? ఇప్పుడు ఇంతకు కేసీఆర్ ఏమన్నా ఒరేషన్కి ఊరి అన్నాడు. అయితే సన్నోట్లు వండిపించి క్వింటల్కి 500 బోనస్ ఒడ్లు వండించిన వాళ్ళకి తాత. ఇగో ఇక్కడ ఓ తాత, ఇగో మా మనవరాలు ఏమంటుంది జర్రా ఆ చెప్పిలా ఏంది 60,000 కొలువులపై లెక్క తప్పితే కాళ్ళు పట్టుకుంటానంటూ వ్యాఖ్య. ఇనొచ్చిందా ఓ తాత? ఇనొచ్చిందా? మరి ఇప్పుడు మీ పెద్ద విషయం గిట్లా అంటుండు. ఆ నోటిఫికేషన్ మా అయ్య వేసి ఆ నోటిఫికేషన్ మా అయ్య వేస్తేనే మేము ఇస్తారంట వేస్తే ఇప్పుడు వాళ్ళు బువ్వ పెట్టి మేము పెట్టామని సంకలు గుద్దుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు అని కేటీ రామని అంటుంది తాత. మరి ఏం చెప్తావు ఆయనకు? తాత 10 సంవత్సరాలు ఎంప్లాయీస్ పిల్లలు కోచింగ్ సెంటర్ రా పుస్తకాలు కుదబెట్టుకొని చెప్పులు లేకుండా బట్టలు లేకుండా కోచింగ్ పోతే వాళ్ళని 10 సంవత్సరాలు వెళ్ళినప్పుడు ఎవరైనా ఉద్యోగాలు వేసి ఇవ్వకుండా ఉండమన్నారా తాత? చెప్పు. నీవు నోటిఫికేషన్ నీ ఉద్యోగాలు ఎందుకు వేయలేవు తాత? మేము వచ్చిన 6 నెలలకే నోటిఫికేషన్లు ఉంటున్నాయి, లేకపోతే 70,000-80,000 మందికి ఉద్యోగాలు తాత. మళ్ళా నీవు ఫీజు రిమేర్మెంట్ బకాయిలు పిల్లలు చదువుకున్న వాళ్ళకు కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి ఎంత ఫీజు రిమేర్మెంట్ 2 లక్షలు ఉంటే 2 లక్షలు 50 40 ఈయన చేసిండు. కేసీఆర్ గారు గవర్నమెంట్ లిమిట్ చేసి ఆ 30,000 20,000 అవి కూడా ఇప్పటికీ 8,000 కోట్లు బకాయిలు ఉండే టీఆర్ఎస్ ప్రభుత్వాలు. పిల్లలు చదువుకునే పిల్లలకు ఫీజు పైసలు ఇవ్వలేరు తాత. లేకపోతే రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చినాక అట్లా ఇచ్చుకుంటా ఇప్పుడు ఇంకా బకాయి ఉండదు, వీళ్ళు కూడా ఇంకా బకాయి ఉండదు, వీళ్ళు కూడా ఇస్తారు. అటువంటి చెప్పి నీవు చదువుకున్న వాళ్ళకి ఇవ్వపోతివి, కొలువులే ఇవ్వపోతివి, వీళ్ళు ఇస్తుంటే నీ ఓ రోజాలం తాత ఎందుకు తాత నీకు ఇస్తుండ్రా ఇస్తలేరా? వాళ్ళని అడుగుండి. ఇప్పుడు టీచర్ రైరి, కానిస్టేబుల్ ఐరి, లెక్చరర్ తైరి తాత. నీవు ఒక మాట చెప్తే నీవెంత ఎదురపోతావు తాత. పిల్లలకు చదువుకున్న పిల్లలకు 7 సంవత్సరాలు కేసీఆర్ 7 సంవత్సరాలకు వాళ్ళకు మెస్ ఛార్జీలు పెంచలేడు. మెస్ ఛార్జీలు హాస్టల్లో ఒకరొకరికి ఇప్పటికీ మొన్న 16 నెలలు వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాకనే బకాయిలు ఇచ్చింది తాత.
హాస్టల్లా సప్లై చేయ గుడ్డు సప్లై చేసే వాళ్ళకు, మటన్ సప్లై చేసే వాళ్ళకు, బియ్యం సప్లై చేసే వాళ్ళకు, వంటుండేటోళ్ళకు బిల్లులు ఇవ్వలేదు తాత. నెల నెల జీతాలు ఇవ్వయా తాత. ఇంత అంత అన్యాయం. నువ్వు తెలంగాణ నేను తీర్చిన, దిద్దుతా, అది చేస్తా, ఇది చేస్తా, నరికినా గిరికిన అంటే ఒక్కొక్క ఎంప్లాయీస్ కి 20 రోజులకు నెల అయిపోయినాక 20 రోజులకు జీతాలు పడ్డాయి తాత. ఇప్పుడు గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు నెల నెల జీతం. ఎంప్లాయీస్ అదే అనుకుంటారు, మాకు పెంచినా సరే పెంచపోయినా సరే కేసీఆర్ అప్పులో చేసిపోయింది అని నెల నెల జీతాలు ఇచ్చి మాకు యథార్థం చేస్తున్నాడు అంటున్నారు తాత. ఒక్కొక్క ఎంప్లాయీస్ సిబిల్ పడిపోయి ఎట్లున్నది అంటే ఈ పొద్దు తాత బ్యాంకులు ఏం చేశారు, అందరు లోన్లు తీసుకున్నారు తాత. నెల నెలకు పైసలు లేకపోతే ఇప్పుడు బ్యాంకు వాళ్ళు కొత్త రూల్స్ పెట్టిండ్రు. ఎవరు సిబిల్ నెల నెలకు కడితే వానికి సిబిల్ ఉంటుంది, మళ్ళా లోన్లు ఇస్తారు. నెల నెలకు కట్టకపోతే ముందు బాకాయలు వాడి సిబిల్ క్లియర్ అయ్యి మళ్ళా తీసుకున్నామంటే లోన్లు లేకుండా అయిన తాత టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎంప్లాయీ. మరి ఇంత అంటున్నావు నువ్వు. మరి నిన్న పెదవాసి కేసీరావే ఇక నిన్న దవాఖానకు ఇక కోళ్ళాగలు అన్ని పోయినాయిగా, బాగానే వనగూడి పోయినాయి కోళ్ళాగలు అన్ని వనగూడి. ఇక మరి ఆ నీళ్ళ సంగతి ఏందో తెలుద్దామంటుండు. ఇక మరి ఎట్టెట్ట సంగతి ఏంది ఏం కదా. రేపు రాబోయే రోజుల్లో మనం మొత్తం స్థానిక సంస్థల చక్రం తిప్పాలని అవి కోళ్ళాగలు బదులుకుంటున్నాయి. మరి రేపు కథ నిన్న పండుగలో ఏం చెప్పుకోరు. నిన్న కాంగ్రెస్ వాళ్ళు పండుగ చేసేయడం ఎన్ని స్టేడియంలో. మరి నేను ఒక తినాను తాత, ఇన్ని పనులు చేసినాక ఊళ్ళల్లా ఇన్ని పనులు చేసినాక కూడా జనము ఎట్లా టీఆర్ఎస్ 10 సంవత్సరాలు నువ్వేం పని చేయకపోతే, ఓ ఇల్లు అయిపోతేవి, ఓ రేషన్ కార్డు అయిపోతేవి, ఓ కరెంటు మాఫ్ చేయకపోతేవి, ఒక రుణమాఫీ చేయకపోతేవి, రైతు బంధు పెంచకపోతేవి, ఇవన్నీ కాంగ్రెస్ వాళ్ళు నీకు సంవత్సరంలో చేస్తే ఇక వాళ్ళు ఎట్లా ఓట్లు వేస్తారు తాత నీకు చెప్పండి. 21,000 కోట్లు తాత రైతులు. నిన్న చూస్తే మీరు 9,000 కోట్లు 9 రోజుల్లోనే కేసీఆర్ రైతు బంధు వేసుకుంటా 6 నెలలు. ఈ 6 నెలలు వచ్చిందాక మళ్ళా నెలలకు వేస్తుండే. మొన్న 9 రోజులకు 9,000 కోట్లు తాత రైతులకు. మరి అందరూ రైతులంతా మీరు ఉన్నారా? మరి మొత్తం రైతులంతా సంతోషం, పండుగ మొత్తం పండుగ తాత. ఈ ఉపాధి హామీ కూలి పోయేటోళ్లకు భూమి లేకపోతే వాళ్ళకు కూడా సంవత్సరానికి 12,000 మొదలు పెట్టిరా చెప్పుడు వరకేనా? మొత్తం మొదలు వాళ్ళ అకౌంట్ లో మీరు ఎవరితో తెలుసుకోండి తాత, వాళ్ళ అకౌంట్ లో పడ్డాయి అమౌంట్. అంతేనా? అందరికి అకౌంట్ లో మొదలు అవుతుందిగా, అన్ని అకౌంట్లలో పడ్డాయి. అంతా యథార్థంగా ఉన్నారు. ఇప్పుడు కూడా మళ్ళా ఊళ్ళ యువ వికాస్ ఎంప్లాయీ పిల్లలకు ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు, డిగ్రీ చదివిన వాళ్ళకు యువ వికాసం కింద కూడా అందరికి 1,50,000, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు ఇవన్నీకే ఈ నెలలో ఇది కూడా ప్లాన్ నడుస్తున్నారు ఊళ్ళ. అన్ని అప్లికేషన్లు పెట్టిన వెరిఫికేషన్ చేసి ఎవరెవరు పేదలు ఉన్నారు, ఎవరెవరు ఏం చేసుకుంటారో చూసి వాళ్ళకు కూడా ఇస్తామంటారు సర్కారు గవర్నమెంట్. ఇవన్నీ చేస్తున్నారు తాత, ఒక్కటి లేకుండా చేస్తున్నారు. అంతేనా? మీరు ఒక్కటే తాత, ఇప్పుడు పేదోడు కూర్చున్నోడు 5 లక్షలు వస్తున్నాయి తాత మన అకౌంట్ లకు. వాడు ఎంత సంతోషంగా ఉంటాడు చెప్తా. పేదోడు కూర్చున్నాడు 10 సంవత్సరాల నుంచి ఎదురు చూసిన తాత వాడు. అదొకటి. నీవు ఒకటి తాత, 10 సంవత్సరాలు ఒక్క రేషన్ కార్డు కొత్తది ఇయ్యలే తాత. 10 సంవత్సరాలు. ఇప్పుడు ఎవరు అప్లికేషన్ ఇవి అడుగుతారు ఊళ్ళో కామన్ పబ్లిక్ తాత. పని కరెంట్ ఫ్రీ అవసరం, రేషన్ కార్డు సన్న బియ్యం అవసరం లేనుంది, ఇల్లు అవసరం, రైతుకు